కోటి విద్యలో కూటి కొరకే అన్నారు. అది ధనవంతుడైనా పేదవాడైనా అందరూ కూడా మరి 5 ఏళ్ళు నోట్లోకి పోకపోతే బతకలేడు. ఈ వాస్తవాన్ని మరి ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అధికారంలోకి రాగానే వెంటనే కిలో ₹2 బియ్యం పథకాన్ని తీసుకొని వచ్చారు. ఎందుకంటే ప్రతి పేదవాడు కూడా పిడికెడు మెతుకులు తినాలి. ఈరోజు మనం చాలా అదృష్టవంతులం. చాలా వరకు ఆనాటి సామాజిక పరిస్థితుల్లో పేదవాడు 3 పూట్ల కూడా తినలేని పరిస్థితి. ఒక పూట తింటే ఒక పూట పస్తుండే పరిస్థితుల్లో ₹2 కిలో బియ్యం తీసుకురావటం, మరి తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లని విజయవంతంగా నిర్వహించడం, ఈరోజు కూడా 270 సెంటర్లలో అన్నా క్యాంటీన్లు నిర్వహిస్తున్నారు. వీటిని మరింత విస్తరించాలనే ఆలోచన కూడా ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా పేదవాడిని దృష్టిలో పెట్టుకొని పథకాలని రూపొందించడం కానీ పనిచేయటం కానీ చేస్తూ ఉంటుంది. దానికి ఉదాహరణ మరి ₹2 బియ్యం కావచ్చు, జనతా వస్త్రాలు కావచ్చు, అలాగే పక్కా ఇళ్ళు కావచ్చు, ఆ తర్వాత మరి అన్నా క్యాంటీన్లని నిర్వహించడం కావచ్చు, అలాగే మరి పేదవాడికి వైద్యాన్ని అందించడంలో కానీ ప్రయాణంలో ఉచితంగా మరి అందించడం కానీ, ఇలా అనేక సంస్కరణలను తీసుకొని వచ్చి పేదవాడిని ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉండేది. మాచర్లలో అయితే ఈ బాణాసంచాక మరి నిల్వ గోడౌన్గా పెట్టుకున్నారు. నడిబొడ్డులో బాణాసంచా గోడౌన్గా పెట్టారు. కొన్ని చోట్ల అయితే అక్రమ మద్యాన్ని నిల్వలకు ఉపయోగించుకున్నారు. ఇలాంటి అరాచకాలు చేశారు కాబట్టే ప్రజలు సరి అయిన బుద్ధి చెప్పారు. పేదవాడి కడుపు చూడలేదు వాళ్ళు. పేదవాడి జేబు ఎట్లా కొట్టాలనే ప్రయత్నం చేశారు. ₹50 ఉన్న చీప్ లిక్కర్ని ₹200 చేసి పేదవాడిని దోచుకున్నారు వైసీపీ నాయకులు. లెక్క డొక్క లేకుండా అడ్డగోలుగా మరి అక్రమ మద్యాన్ని, పేదల ప్రాణాలు తీసే మద్యాన్ని సరఫరా చేసి కోట్లు గడించుకునే ఈరోజు ఒక్కొక్కటిగా వాళ్ళ నిజస్వరూపాలన్నీ బయటపడుతున్న వైనం ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పేదరికం లేని ఈ రాష్ట్రాన్ని తయారు చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష, అభిలాష, అనుక్షణం ఆయన పోరాటం 75 సంవత్సరాల వయసులో ఈ రాష్ట్రంలో పేదరికం ఉండొద్దు. P4 ద్వారా మరి పేదవారిని దత్తత తీసుకోండి, వాళ్ళని చదివించండి, వాళ్ళని ప్రయోజకులను చేయండి, వాళ్ళని ఆర్థికంగా నిలబెట్టండి. మరి ఒక గొప్ప ఆలోచన చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి వారు. అంటే అంత మాత్రాన్ని అయిపోయిందా అని చెప్పి వైసీపీ నాయకులు ఎద్దేవా చేయొచ్చు. కానీ ప్రతి గమ్యం కూడా ఒక అడుగుతో మొదలవుతుంది. ఆ తొలి అడుగు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం, పేదల్ని ఆదుకునే దానికోసం వేశారు. మరి ఆయన ఆశయంలో ఒక 10వ వంతు సక్సెస్ అయినప్పటికీ, సఫలీకృతం అయినప్పటికీ ఆయన ఇందులో విజయం సాధించినట్టే. పేదల పక్షపాతి, బలహీన వర్గాల పక్షపాతి, బలహీన వర్గాల పట్ల అనాదిగా నిలబడిన పార్టీ ఏదన్నా ఉందే ఈ రాష్ట్రంలో అంటే తెలుగుదేశం పార్టీ. పేదవాడి జీవితాలని మార్చడానికి అనేక సంస్కరణలను తీసుకొని వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు తల్లికి వందనం ద్వారా పేదవారి బిడ్డల్ని ఎంతమంది ఉన్నా చదివిస్తూ ఉన్నారు. అలాగే మరి ఇంటిలో నిరాదరణకి లోనవుతున్న వృద్ధుల్ని ఆదుకోవడానికి ₹4,000 పెన్షన్ ఇస్తున్నారు. మహిళల కళ్ళల్లో నీళ్లు చూడకూడదని 3 దీపం
పథకం ద్వారా సిలిండర్లు అందిస్తూ ఉన్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు అందిస్తూ ఉన్నారు. అన్నదాత సుఖీభావ కింద ఆనాడు 13,000 ఉంటే ఈరోజు 20,000 ఇచ్చి రైతాంగాన్ని ఆదుకుంటున్నారు. ఇలా మీ అందరి సహకారంతో, మీ అందరి ప్రేమాభిమానాలతో ఏర్పడిన ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆశలు, ఆకాంక్షలు, పేదరికం లేని సమాజం రావాలి అంటే ముందు ముందు కూడా మీ మద్దతు, మొన్న ఎన్నికల్లో ఏ విధంగా మీరు సహకరించి గెలిపించి ఒక మంచి ప్రభుత్వాన్ని, మన ప్రభుత్వాన్ని ఏర్పరిచారో అదే విధంగా మీ మద్దతు భవిష్యత్తులో కూడా కొనసాగాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.